ఈ నెల 20వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఉద్యోగుల సాధారణ బదిలీలపై చర్చించనున్నారు. అలాగే వివిధ పరిశ్రమలు, సంస్థలకు భూ కేటాయింపులు, అన్నదాత సుఖీభవ అమలుకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 20వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఉద్యోగుల సాధారణ బదిలీలపైన చర్చించనున్నారు. అలాగే వివిధ పరిశ్రమలు, సంస్థలకు భూ కేటాయింపులు, అన్నదాత సుఖీభవ అమలుకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనవుతున్నారు. శ్రీనివాస్, ఇంకా ఏ అంశాలపై కేబినెట్ భేటీలో చర్చకొచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. ఈ నెల 20వ తారీఖున కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగబోతుంది. ఈ నెల 20వ తేదీ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా ఏపీ కేబినెట్ జరుగుతుంది. అయితే కేబినెట్ లో చర్చించి అయితే అంటే 12 కూడా కూటమి సర్కార్ ఎలా పూర్తి కావస్తుంది. ఈ నేపథ్యంలో ఏడాది అవుతున్న నిర్వహణ పైన కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏడాది పై సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపైన కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే కూడా భేటీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. పలు అంశాలపైన కూడా కేబినెట్ పరిశ్రమలకు సంబంధించిన కావచ్చు, అలాగే అన్నదాత సుఖీభవ తదితర అంశాలపైన కూడా చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఏడాది కూడా ఉద్యోగుల సాధారణ బదిలీలపైన కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం తీసుకునే మటుకు అలాగే సిఆర్డీఏ సంబంధించి కూడా ఏదైతే రాజధాని అమరావతి అభివృద్ధి పనులు, అలాగే పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి పనులు తదితర అంశాలపైన కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం. ప్రధానంగా మటుకు వచ్చే నెల 12వ తరగతి ఏర్పడి ఏడాది అవుతున్న పలు అంశాలు చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. సతీష్, థ్యాంక్ యూ శ్రీనివాస్.